ఎందుకు నువ్వు ఇన్స్టాగ్రామ్ పెట్టేసి మీరు చేసింది ఏంటి సార్, జెన్యూనా ఫేకా? తీసే ప్లీజ్ సుధీర్, నాకు నేను సూసైడ్ చేసుకోవాల్సింది ప్లీజ్ సార్. ఇది కాదు సార్, ఇప్పుడు ఒకవేళ నాకు ఇది తెలియకంటే, మీరు నాకు కరెక్ట్ కాదు జెన్యూన్ పర్సన్ అని కాదు తెలియకంటే నేను ఏమైపోయింది సార్? నేను చెప్పింది తప్పేసి సుధీర్. దీనిలో ఏం చేస్తున్నారు మీరు? ఆడవాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి. హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా అండి. దయచేసి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా, మీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఫిమేల్ ఉన్నా సరే ఈ వీడియో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. నిన్న మనం విపర్ల శివ గురించి ఒక వీడియో మెన్షన్ చేశాం. ఆ వ్యక్తి ఏంటి, ఉమేష్ని ఎట్లా ట్రాప్ చేస్తున్నాడు, అసలు అతని ఎజెండా ఏంటి, ఇవన్నీ మనం కొంచెం రీల్ లాగా చిన్నగా ప్రొజెక్ట్ చేశాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఆ రీల్ ప్రొజెక్ట్ చేసిన వాళ్ళ నుంచి నాకు ఈ రోజుకి ఎన్ని మెసేజ్లు వచ్చాయి తెలుసా? మెసేజ్లు ఎక్కువ వచ్చాయి. అండ్ అందులో ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో తెలుసా? ఆల్మోస్ట్ 60-70 మంది విక్టిమ్స్ నాకు మెసేజ్ చేశారు. అండ్ వాళ్ళు చెప్తున్న మాటలు వింటే అసలు ఒక మనిషి ఒక ఫ్యామిలీని ఎలా ట్రాప్ చేయగలుగుతున్నాడు, ఎలా చీట్ చేయగలుగుతున్నాడు, అసలు వీళ్ళ అజెండా ఎలా స్టార్ట్ అవుతుంది, వీళ్ళ ఇంటెన్షన్స్ ఎంత ప్రొలాంగ్ అవుతున్నాయి. అసలు ఇతను ఎలాంటి వ్యక్తి? ఒక సింపుల్ థింగ్ చెప్తా అండి. మిమ్మల్ని కొనగలుగుతాడు, మిమ్మల్ని బెదిరించగలుగుతాడు, మిమ్మల్ని ఒకవేళ ట్రాప్ చేస్తే మీ నుంచి నిజం బయటికి రాకుండా మిమ్మల్ని గొంతు ఒత్తి ఆపగలిగే స్టామినా అతని దగ్గర ఉంది. అసలు ఎలా చేయగలుగుతున్నాడు? నాకేమో జడ్జ్ అని చెప్పాడు, ఇంకొకరికేమో లాయర్ అన్నాడు, ఇంకొకరికేమో హై ప్రొఫెషనల్ అడ్వకేట్ నేను హైదరాబాద్లో చేస్తా అంటాడు, ఇంకొంతమందికేమో వైజాగ్లో నేను యాడ్ ఏజెన్సీ పెట్టుకున్నా అంటాడు. అసలు వీళ్ళు ఒక ఫేక్ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఆ ఐడెంటిటీ క్రియేట్ చేసినప్పటి నుంచి మనుషుల్ని ఎలా స్పై చేస్తున్నాడు, దట్టు ఉమెన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇలా నాకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. బట్ నిన్న ఆ వీడియో పెట్టాక ఫస్ట్ థింగ్ నేను ఒక విషయం చెప్పాలండి. ఆ విధవ నుంచి నాకు ఫోన్ వచ్చింది. సరే వీడియో చూశాడు, ఏదో అన్బ్లాక్ చేసి ఫోన్ చేశాడు అనుకున్నాను. ఏమడుగుతున్నాడు తెలుసా? మీరు ఒకసారి కాల్ రికార్డింగ్ కూడా వినండి. సార్ చెప్పండి సార్. అది ఎందుకు నువ్వు ఇన్స్టాగ్రామ్ పెట్టేసి మీరు చేసింది ఏంటి సార్, జెన్యూనా ఫేకా? నేను జెన్యూన్. అది ఇప్పుడు నా పాతది 2023లో. మరి నేను మీకు అది పంపించాక మీరు నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నేను యాక్చువల్లీ నాకు కాలుకి బొట్టలు ప్లీజ్ తీసేది సూసైడ్ ప్లీజ్. మరి అది నిజం అయితేనే కదా సార్ మీరు నాకు రిప్లై ఇవ్వండి. లేదు సుధీర్ ప్లీజ్ తీసేయి సుధీర్ ప్లీజ్. సార్ అది పంపిస్తారా నాకు? మరి మీరు జడ్జి అని పాతదని చెప్పారు కదా, అది నిజం ఐడెంటిటీనా కాదా నేను చూడాలి. తీసేయి ప్లీజ్ సుధీర్, నాకు నేను సూసైడ్ చేసుకోవాల్సింది ప్లీజ్. సార్ ఈ బెదిరించడం కాదు సార్, అక్కడ అవతల వచ్చిన వాళ్ళ అమ్మాయిలు ఎంతమంది భయపడి ఎంతమంది బాధపడుతున్నారో కమెంట్స్ లో కనిపిస్తుంది. ఇబ్బంది పెట్టలేదు, ఒక్కసారి తీసేయి సుధీర్ ప్లీజ్. నేను చెప్పాను క్లియర్ గా, ఎలా మీరు వీళ్ళు మోసం చేయగలిగారు, మీకు కనీసం సంస్కారం ఉందని అడుగుతున్నాను. లేదు తప్పైంది నన్ను క్షమించు అంటాడు. ఒకవేళ నేను మీడియాలో పనిచేయకుండా నాకంటూ ఒక చిన్న మీ నుంచి వచ్చిన ఒక గుర్తింపు లేకంటే నేను ఒక నెగిటివ్ షేడ్లో పడేవాడిని. బట్ మీ నుంచి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను మీకు కూడా చాలాసార్లు ఆన్సరబుల్గా ఉంటాను. బట్ ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి నా లైఫ్ నుంచి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఎంత భయం ఉంటుంది. నా సెల్ఫ్గా నేను డ్యామేజ్ అయినా సరే నేను దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నా అంతటా నేను హీల్ అవుతాను. బట్ నా నుంచి మీలాంటి ఆడియన్స్ని ఫూల్ చేయాలనుకున్నాడే. బట్ ఇది నా ఒక్కడేనా? కాదు, ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఇతను చీట్ చేస్తూనే వస్తున్నాడు. బట్ ఇతను మెయిన్ ఎజెండా చెప్తా చూడండి. నేను అరుణాచలంకి ఫ్లైట్లో వెళ్తున్నాను, ఫ్లైట్లో నా పక్కన కూర్చున్నాడు. సో శివుడు అంటే మీకు ఇష్టమా అంటే అవునండి నేను శివభక్తుని, నేను జస్ట్ ఇట్లా అరుణాచలం వెళ్తున్నాను ఫస్ట్ టైం అని చెప్పాను. బట్ ఆ తర్వాత నేను ఒక జడ్జిని, మీరు చూడడానికి బాగున్నారు, ఈ స్టోరీ అంతా చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చేసి నాకు మెసేజ్ చేయన్నాడు. నేను 2-3 డేస్ తర్వాత నేను రెస్పాండ్ కూడా ఇవ్వలేదు. అది ఆ మంచి ఫోన్లు చేయడం, మళ్ళీ ఫాలో అప్ చేయడం చేస్తే సర్లే ఏదో అడుగుతున్నాడు కదా, నాకు దీనిలో ఏం ఇష్యూ వద్దు, నన్ను ఏదో షూట్కి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దట్టు ఈయన చెప్పిన స్టోరీ, ముంబైలో ఒక యాడ్ షూట్ ఉంటుందంట, అక్కడ ఏదో ఒక ఐలాండ్ ఉంటుందంట, ఆ ఐలాండ్లో షూట్ ఉంటుంది. జస్ట్ ఇందులో డైలాగ్స్ ఏమి ఉండవు, ఒక మనిషి సింపుల్గా వచ్చి నడుచుకుంటూ ఒక లైక్ రోజెస్ కింద పరిచింటారు, ఫిమేల్ అందరు ఉంటారు, రింగు తొడగాలి, ఇది మా గోల్డ్ బిజినెస్కి ఒక యాడ్ అని చెప్తాడు. సో ఇక్కడ మనకు థీమ్ ఏంటి? ఒక మనిషి ఇప్పుడు డైలాగ్స్ ఉన్నాయంటే నాకు డైలాగ్ రాదంటే యాక్టింగ్ రాదని చెప్పగలుగుతాడు. ఒకవేళ నాకు కొంచెం ప్యానిక్ అవుతున్నా అంటే నీకు లుక్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో అటు ఇటుగా స్ట్రగుల్ అవుతూ వస్తున్నావు కదా అని ఒక ఇంటెన్షన్ని మనల్ని గ్రాప్ చేస్తాడు. సో దీని ద్వారా ఏమవుతుంది, ఏముంది నడుచుకుంటే వెళ్ళి రింగు తొడగడమే కదా అని మనం అనుకుంటాం. ఇదే విధంగా అమ్మాయిలకు కూడా ఎన్నో విధాలుగా ఎన్నో మ్యానిపులేషన్స్ చేస్తూనే వస్తుంటాడు. సో ఇట్లా ఒక మనిషిని ఫస్ట్ వీళ్ళు లైన్లోకి తెచ్చుకుంటారు. వీళ్ళు లైన్లోకి తెచ్చుకున్నాక ఏం చేస్తారు, మీతో కమ్యూనికేషన్ బాగా జరుగుతున్నప్పుడు మీ ప్రొఫైల్స్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని ఎవరున్నారో వాళ్ళందరినీ స్టాక్ చేస్తారు. దానిలో వీళ్ళ మైండ్ సెట్లో ఎటువంటి అమ్మాయిలు ఉన్నారు, ఎవరైతే వీళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది, ఎవరినైతే వీళ్ళు ట్రాప్ చేయగలుగుతారో ఆ ఐడెంటిటీని మొత్తం తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్నాక వీళ్ళు ఎవరైతే ఈ పర్సన్ కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాడో ఆ మ్యూచువల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను పలానా జడ్జిని, నా గురించి నువ్వు చెప్పి వాళ్ళతో నాకు ఫోన్ చేపి, ఎందుకంటే నేను జడ్జి కదా, అప్పుడైనా వాళ్ళు భయపడి ఫోన్ చేస్తారు. సో అంటే ఇక్కడ ఒక మంచి అధికారాన్ని వీళ్ళు వాడుతున్నారు.
నా లైఫ్లో నేను ఇంతవరకు ఒక్క జడ్జిని కూడా డైరెక్ట్గా గెలవలేదు. సో ఇక్కడ నేను తెలుసుకున్న థియరీ ఏంటి, జడ్జి అనే వాళ్ళు ఎంతో మందికి శిక్షలు వేస్తుంటారు, గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇలాంటి వాళ్ళు బయట ఎక్కువ మందికి కనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చింది చెప్పి వాళ్ళ జడ్జెస్ నుంచి కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సొసైటీని అవాయిడ్ చేసి వాళ్ళకంటే ఒక ప్రైవేట్ స్పేస్లో బ్రతుకుతుంటారు. బట్ ఇతను ఇంత లీగల్గా ఈ ఒక ఫార్ములాను కనుక్కొని దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేశాడో చూడండి. దీని ద్వారా ఎంతో మందిని ఈరోజు విక్టిమ్స్గా ముందర తీసుకొచ్చాడు. సింపుల్ థింగ్, నాకు కొన్ని స్టోరీస్ తెలుసాయి 70 మందిలో, కొన్ని చెప్తాను వినండి. ఒక ఫ్యామిలీని అయితే 2023లో పరిచయం చేసుకున్నాడు, నేను మీకు యాడ్ ఏజెన్సీ షూట్ ఇప్పిస్తాను అని ఇదే నెంబర్ కంటిన్యూ చేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అండ్ వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మమ్మల్ని ఒక చోటికి రమ్మన్నారు, మేము కుకట్పల్లి ఏరియాకి వెళ్ళాము, ఒక హోటల్ దగ్గర కలిసాము, మేము 4 ఫీమేల్ వెళ్ళాము, మాతో పాటు ఏ మేల్ వచ్చినా సరే వాళ్ళు వద్దని చెప్తారు, అతను నాకు కూడా నా ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేయించాడనా. అంటే ఇక్కడ తన ఫ్రెండ్ని ట్రాప్ చేశాడు, తన ఫ్రెండ్ ద్వారా ఈ 4 తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చాక మీకు ఆ షూట్ ఉంటుంది, ఈ షూట్ ఉంటుంది, ట్రెడిషనల్ షూట్స్ ఇవన్నీ, ఇక్కడ అమ్మవారి దానికి ఇట్లా విగ్రహం ఇట్లా వాడతాము, సో మీరు ఆ బిందె మోసుకుంటూ తిరగాలి, సో ఇట్లా మానిటైజేషన్ షార్ట్స్ తీస్తాము, ఈ విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఒక ఫూలిష్ థింగ్ చెప్తున్నా, నేను వీడియో చేశాను, గంటకు అతను ఫోన్ చేశాడు, ఆ కాల్ రికార్డింగ్ కూడా మీరు వింటారు, ఇప్పుడు నేను వినిపిస్తాను. బట్ అదర్ ఎండ్లో నిన్న సాయంత్రం కూడా అతను ఇంకొక అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడాడు. నిన్న మన రీల్ బయటికి రావడం వల్ల ఆ అమ్మాయి ఓపెన్ అప్ అయి నాకు అదంతా సెండ్ చేసింది. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ వినండి, వీళ్ళు దేనికి భయపడరు, వీళ్ళకి సిగ్గు శరం మానం అట్లాంటివి ఏమీ ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనుషుల్ని వాడుకోవాలి, మనుషుల ద్వారా వీళ్ళు ఏదో ఒకటి సంపాదించుకోవాలి. వీళ్ళు సంపాదించుకునే సొమ్ముతో ఒక మనిషి కుళ్ళిన బాధపడిన వాళ్ళ జీవితం ఏమైనా సరే వీళ్ళకి సంబంధం లేదు. సో ఇక్కడ ఒక థింగ్ మీరు గమనించండి, సోషల్ మీడియా ఈ రోజులలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక మంచిని స్ప్రెడ్ చేయడానికి పనికొస్తుంది, ఒక చెడును కూడా చూపించడానికి పనికొస్తుంది. బట్ ఈ రోజులలో చాలా మంది, అంటే చెప్పుకోవడానికి నా హార్ట్ ఫీలింగ్ అండి, ఇది నేనైతే నిజంగా చెప్తున్నాను, ఎడ్యుకేషన్లో సూపర్ డూపర్ టాపర్ అని ఒకప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉంది తెలుసా, అరే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నా కంటెంట్కి ఇంత రీచ్ వస్తుంది, ఇది చెప్పుకుంటూ బ్రతికే స్టేజ్లో మన సొసైటీకి అనిపిస్తుంది. సో సోషల్ మీడియా హవా వాడాలి, సోషల్ మీడియా ద్వారా మనీ ఎర్న్ చేయాలి, డైరెక్ట్ మెసేజ్ మీ ఫల కొరాబులేషన్స్ ఇట్లా పెడతారు. సో మీ ప్రొఫైల్ని వాళ్ళు ఎప్పటి నుంచో స్పై చేసి రైట్ టైం రైట్ మూమెంట్లో మీ ముందరకు వచ్చి పడతారు. సో ఇట్లా ఎన్నో ప్రొఫైల్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మీకు కొన్ని మెసేజ్లు కూడా నేను చదువుతాను, ఇక్కడ డిస్ప్లేలో వేస్తాను, ఇతని ద్వారా విక్టిమ్ అయిన వాళ్ళు ఏం చెప్పారో మీకే అర్థమవుతుంది. ఇది చూడండి, ఈ అమ్మాయి పేరు నేను మీకు చూపించట్లేదు, బ్రో శివ అనే పర్సన్ నాతో కూడా మాట్లాడాడు, హైదరాబాద్ టు వైజాగ్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో కలిశాడు, నన్ను కూడా ఎయిర్పోర్ట్లోనే కలిశాడు, అండ్ ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లోనే కలిశాడు. అంటే ఎయిర్పోర్ట్లో వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఎవరు ఎలా ఉన్నారు, ఎవరితో మనం కొంచెం బాండింగ్ తీసుకోవచ్చు, ఎవరితో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబరే ఇచ్చాడు, అంటే ఈ రోజు కూడా ఆ వ్యక్తి ఇదే కాంటాక్ట్ నెంబర్ వాడుతున్నాడు అంటే వాడికి ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయిని రీసెంట్గా సెప్టెంబర్ 20 కలిశాడు, నన్ను కలిసింది అక్టోబర్లో, అంటే సెప్టెంబర్లో ఇదే పనే, నవంబర్లో ఇదే పనే, నిన్న రాత్రి కూడా ఇంకొక అమ్మాయితో మాట్లాడడానికి కూడా ఇదే పనే. అంటే వీళ్ళు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఎంత పెద్ద సిస్టమ్ని వీళ్ళు బిల్డ్ చేసుకుంటారు. ప్రతి ఊర్లో వీళ్ళు గోల్డ్ షూట్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు కదా, ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా, అంటే లైక్ ఎక్స్పో ఇట్లాంటిది ఒక చిన్నది మెన్షన్ చేసి అక్కడికి అందరిని విజిటింగ్ పిలిపించుకొని దాని ద్వారా వాళ్ళ బ్రాండింగ్ అని చూపిస్తారు. బట్ వీళ్ళు మెయిన్గా ఏంటి, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు. సో మీరు కనుక ఒక్కరు వెళ్ళారా డబ్బు మీద ఆశతో, చాలా మంది ఏంటి నీడ్స్ ఎక్కువగా ఉంటాయి, అవసరాలకి డబ్బు కావాలి, ఈ డబ్బు మీద ఆశతో చాలా మంది తెలుసో తెలియకో ఒక భ్రమలో ఒక ముందడి చేస్తారు. బట్ ఒక్కసారి వాళ్ళ ట్రాప్లో పడ్డారా మీ లైఫ్ మొత్తం అతలాకుతలం. వాళ్ళు మిమ్మల్ని సేల్ అయినా చేయొచ్చు, మీ ఐడెంటిటీని దోచుకోవచ్చు, మీ ద్వారా చాలా మంది గురించి తెలుసుకొని మిమ్మల్ని వీక్ జోనర్లో పెట్టుకొని మీ ద్వారా వాళ్ళని కూడా ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతమంది ఉమెన్ ఇందులో విక్టిమ్ అవుతారు అనేది తెలియదు. ఎందుకంటే నా ప్రొఫైల్ నుంచి అతను కాంటాక్ట్ అయిన వాళ్ళ ఏజెస్ చూసుకుందాం. ఒక అమ్మాయి ఏమో 20 years ఆఫ్ ఏజ్ ఉంది, ఇంకొకరేమో 25, ఇంకొకరేమో 28, అండ్ ఇంకొకరు 30, 35, 40. సో ఏంటంటే వీళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది ఏం లేదు. వీళ్ళు కొన్ని ప్రొఫైల్ చూస్తారు, కొంతమందికి షేర్ చేస్తారు, అక్కడ నుంచి వాళ్ళు ఓకే అంటే తర్వాత మనతో మాట్లాడి ఆ షూట్ ఉంది, ఈ షూట్ ఉంది, ఇంత పే చేస్తాం అంత పే చేస్తాం అని చెప్పి మనల్ని ఒప్పించడానికి చూస్తారు. బట్ వీళ్ళు నిజమా కాదని ఆలోచించే లోపే వీళ్ళు సరదాగా ఈ పేమెంట్స్ ఇవన్నీ అడ్వాన్స్లు ఇస్తాము, చెక్కులు ఇస్తామని చెప్పి పిలుస్తారు. మీరు తెలుసో తెలియకో వెళ్ళిపోయి కలుస్తారు. బట్ ఇక్కడ మీరు ఒక్కరు వస్తే వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, మీకు తెలిసిన వాళ్ళతో వస్తే ఇంకొకలా ట్రీట్ చేస్తారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆకలి వేసిన వాడు ఏదో ఒక రోజు తన ఆకలి తీర్చుకోవడానికి చూస్తాడు. సో ఎప్పుడైతే తనకు ఆకలి తీరే సమయం మీరు కనిపించారో ఆ రోజు మీ లైఫ్కి డెడ్ పాయింట్ పడినట్లే. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయిని ఎయిర్పోర్ట్లో కలిశాడు, సేమ్ ఇదే స్టోరీ చెప్పాడు, తర్వాత యాడ్ షూట్ అదంతా చెప్పాడు. ఇంకొకటి చూడండి మీరు, హాయ్ సుధీర్ గారు, నేను 2023లో అతనితో మాట్లాడాను, నాకు కొంచెం తేడాగా అనిపించింది, కానీ నేను చెయ్యనని చెప్పేశాను. అతను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటాడని చెప్పాడు. ఒకరికి వైజాగ్ అన్నాడు, ఒకరికి కుకట్పల్లి అన్నాడు, ఒకరికి బంజారా హిల్స్ అన్నారు, ఒకరికి ఏమో ఖైరతాబాద్లో లాయర్ అడ్వకేట్గా పనిచేస్తున్నా అని చెప్పి 2 లక్షలు దొబ్బాడు. ఇట్లా ఎంతమంది ఉన్నారు.
అంటే మనిషి దేంట్లో అవసరంలో ఉన్నాడు, ఏ అవసరాన్ని అతను అంటే మనం తీర్చుకోలేక ఇబ్బంది పడుతుంటామో దానికి నేను సొల్యూషన్ అని చెప్పి ఐడెంటిటీతో వీళ్ళు పరిచయం అవుతారు. బట్ దీని ద్వారా మీ లైఫ్ని అప్ సైడ్ డౌన్ చేస్తారు. ఒక మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే మీకు అర్థం కావట్లేదా? మధ్యతరగతి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఈ రోజు బాగా గడిచిందా, రేపటికి మనకి ఇబ్బందులు లేకుండా ఒక 10 రూపాయలు ఎత్తి పెట్టుకున్నామని ఆలోచిస్తుంటాం. బట్ ఒకటేసారి మనకి 20 రూపాయలు 30 రూపాయలు ఆఫర్ చేసే వ్యక్తులు కనిపించినప్పుడు అబ్బో మనకి నెల చాలా మిగిలిపోతాయి అనే భ్రమలో మనం చేసేది ఏంటనేది మర్చిపోయి ఈ డబ్బు అనే మాయలో మనం అన్ని మర్చిపోయి ఒక భ్రమలో పడిపోతాం. కానీ ఆ తర్వాత నుంచి వీళ్ళు ఇంకొక రకంగా యాక్టివ్ చేస్తారు. బట్ ఇది ఎంత దూరం వెళ్తుంది? చెక్ లో అని చెప్పి 1.5 month బ్యాక్ 25,000 జగన్ ఆయన పాత ఆయన ఒక నిమిషం జగన్ పాత ఆయన పోలేదు, నా తప్పేం లేదు. చెప్పేది ఏనండి సార్ మీరు కూడా మేడంతో ఒకసారి. నిన్న అతను నెంబర్ పెట్టాక అతను ఫోన్ చేసి ఏడ్చుకుంటా నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చచ్చిపోతాను అంటున్నాడు. నేను అక్కడికి అంటున్నాను, నువ్వు అమ్మాయిలను చూస్తున్నావు, వాళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు స్ట్రక్చర్ అంటావు, నువ్వు జడ్జివి, అసలు నీకు ఐడెంటిటీ ఉందా, నీ ఐడెంటిటీ నాకు పంపి నేను చూస్తాను, నాకు ఎందుకు జడ్జి అని చెప్పావంటే బ్రదర్ ఐఎమ్ సారీ బ్రదర్ అంటాడు. నాకు నిజం తెలిసింది కాబట్టి నువ్వు ఈరోజు ఒప్పుకుంటున్నావు. ఒకవేళ నాకు నిజం తెలియకేంటే ఏం చేసేవాడు అంటే పలకడు. సో అంటే వీళ్ళ డిస్క్రిమినేషన్ అంతా ఫేస్ ఒకరిని పెడతారు, బ్యాక్ సైడ్ నుంచి ఒకరిని పెడతారు. సో తెలుసో తెలియకో రకరకాల మనుషుల్ని మనం రోజు మీట్ అవుతుంటాం. బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. సొంత కుటుంబంలోనే మనం ఎన్నో మోసాలు కానీ లేకుంటే నమ్మక ద్రోహాలు కానీ చూస్తున్నాం. మరి బయట నుంచి వచ్చే వ్యక్తి కేవలం డబ్బు అని ఒక వీక్ పాయింట్ పట్టుకొని వచ్చి మన ముందర కూర్చుంటున్నాడంటే వాడికి నీతో ఏం లాభం లేనిది, వాడు ఎందుకు డబ్బు ఇస్తాడు? వాడు డబ్బు ఇస్తున్నాడు అంత అంటే రియల్గా మన వాల్యూ ఆ రోజు అంత ఉందా అని చూసుకోవాలి కదా. ఇట్లా చూసుకోకుండా ఎంతో మంది మహిళలు, కొంతమంది ఆడవాళ్ళు అయితే చెప్తుంటే నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మేము 4 ఆడవాళ్ళం కలిసి వెళ్ళామండి, కుక్కట్పల్లిలో పలానా హోటల్లో కలిసాము, అక్కడికి వచ్చి కూర్చున్నాక మీకు ఆ షూట్ ఉంటుంది, ఈ షూట్ ఉంటుంది, మీకు షూట్ అయిపోయాక నగలు ఇస్తాము, లాకెట్ ఇస్తాము, లేకుంటే చైన్ ఇస్తాము, మీరు అవతల వాళ్ళకి ఇస్తారో ఇవ్వరో మీ ఇష్టము. అంటే హౌ హీఈస్ ఫీడింగ్. అంటే ఒక ఉమెన్కి బంగారం అంటే చాలా ఇష్టం, డబ్బు వస్తుంది ప్లస్ బంగారం వస్తుంది. నీ ఫ్రెండ్కి డబ్బు ఒకటే ఇచ్చుకో, బంగారం ఇవ్వకుండా పర్లేదు, నేనైతే ఏం చెప్పను అంటున్నాడు. అంటే సో ఇండైరెక్ట్ గా వెన్ యూ సే ఓకే హీఈస్ యాక్సెప్టింగ్ యూ, అంటే తెలియకుండానే నీతో ఒప్పిస్తున్నాడు, నువ్వు కూడా నాలో చేరిపోతున్నావు ఇండైరెక్ట్ గానే. బట్ ఎప్పుడైతే నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావో నేను పక్కన పెట్టేస్తున్నాడు. సిల్లీ థింగ్. నేను అడిగాను, నేను నీకు ఆ నోట్ పంపించాను, నువ్వు ఇట్లా మోసం చేస్తున్నావు అని ఎవరో 2023లో పోస్ట్ పెట్టారు కదా, అందులో క్లియర్గా మెన్షన్ చేశారు నువ్వు మీ నాన్న ఎక్స్ చైర్మన్ అని చెప్పుకుంటారు, ఇవన్నీ చేస్తున్నావు కదా, మరి నువ్వు నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదని అడిగాను. నా కాల్కి చీంపోసింది ఇదంతా చెప్తున్నాడు. మరి ఇంత సిల్లీ ఫెలో ఈవినింగ్ ఇంకొక అమ్మాయికి ఎట్లా కాల్ చేసి షూట్కి రమ్మంటున్నాడు? వీళ్ళకి భయం ఎక్కడుంది? వాడి నెంబర్ తీసేయాలంట, నెంబర్ తీసేస్తే నీకు ఇప్పుడు 25,000 వేస్తా అంటాడు. నిజంగా ఆ స్టేజ్లో ఇంకొకడు నీడీగా ఉండి డబ్బుడు కమ్ముడువాడు ఉంటే నాకెందుకు ఇది అంతా అని చెప్పి సరే 1,000-25,000 లేకుంటే ఆర్గ్యుమెంట్ చేసి అట్లా ఇట్లా నెగోషియేషన్ చేసి ఎక్కువ డబ్బులన్నా తీసుకోవచ్చు. బట్ అది పాపప్ సొమ్ము కదా, ఆ సొమ్ము తింటే మనకేమన్నా మేలు జరుగుతుందా? అసలు వాడు డబ్బు ఇస్తున్నాడు అన్నప్పుడు మనం డబ్బు ఇస్తున్నాడు అన్న ఆలోచన కూడా చేయకుండా వాడిని నిలదీసినామంటే అప్పుడే కదా మనకు మన వాల్యూస్ తెలిసేది. నిజంగా మన పక్కింట్లోనో మన ఇంట్లోనో ఎవరికొకరికి జరిగితే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇవి కూడా చూడండి, మీరు చెప్పిన శివ పెద్ద ఐస్తో కొంచెం వంకరగా ఉంటాడు. 3 years బ్యాక్ నాకు ఇలాంటి వాడు, నాకు ఇతను పరిచయం అయ్యాడు, ఫోటో ఉండాలి చెక్ చేస్తా అని చెప్పారు. 3 years బ్యాక్ కూడా వీడు ఇదే చేశాడు. 3 years బ్యాక్ అంటే ఈ రోజు 2025లో నీకు తెలుస్తుంది. 2023లో ఇతని గురించి మెన్షన్ చేశారు, 2025లో మెన్షన్ చేశారు, 3 years బ్యాక్ అని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడ వీడికి ఎవరు కూడా ముందరకు వచ్చి చెప్పే ప్రభావం లేదు. మన దరిద్రం ఏంటంటే అందరూ సోషల్ మీడియాలో అలంకరించుకుంటారు, మా ఇంట్లో అలా ఉందంటారు, మా ఇంట్లో ఇలా ఉందంటారు, లేకుంటే వాళ్ళకి నచ్చిన వీడియోస్ అన్ని మెన్షన్ చేస్తారు. బట్ నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు ఒకని వల్ల అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని బయటికి చెప్తే నీకెందుకు అది పరువు అనిపిస్తుంది? చెప్పాలి కదా, నీలాగా ఇంకొకరు నష్టపోకూడదని నువ్వు చెప్పాలి కదా, స్టాండ్ తీసుకున్నప్పుడు చెప్పాలి కదా. చెప్పుకోవడానికి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? కొంతమందిని నేను అడిగాను, అతని వీడియోలు ఫోటోలు డిస్కషన్స్ ఉన్నాయంటున్నారు కదా, నాకు పంపేయండి అని. అమ్మో నాకు ఏం చేస్తాడేమో నాకు భయంగా ఉందని చెప్తారు. అంటే ఇక్కడ కూడా కొంతమందిలో ఇంకా స్వార్థం మిగిలిపోయింది. అంటే నువ్వు నీ క్షేమం చూసుకుంటున్నావు, నీ పక్కింట్లోనో నీ కూతురో నీ అక్కనో నీ చెల్లికి ఇట్లా జరిగితే నువ్వు ఇట్లానే ఉంటావా? నీకు జరిగిన ఇబ్బందికి బయటకు వచ్చి సొసైటీలో నాకు న్యాయం కావాలని అడుగుతావు కదా. మరి ఇట్లాంటి విధవాళ్ళకి నువ్వు ఇంకా భయపడుతున్నావు అంటే నువ్వు ఎంత ట్రాప్లో నింటావు? ఇంకా ఎందుకు మీరు ఇంకా దీనిలోంచి బయటికి రాలేకపోతున్నారు? వీడి ఫోటో దొరికిందంటే నాకు ఖచ్చితంగా పంపేయండి, ఖచ్చితంగా నేను వాడి ఫోటో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ చూశాను కానీ అతని ఫేస్ క్లారిటీగా కనిపించట్లేదు. బట్ మనిషి మాత్రం మినిమం టు మినిమం 90 నుంచి 100 kg ఉంటాడు, చాలా లావు ఉంటాడు, బొద్దుకు కనిపిస్తాడు, నల్లగా ఉంటాడు, అండ్ మేజర్గా జడ్జ్ అని చెప్తాడు, లాయర్ అని చెప్తాడు, లేకుంటే వాళ్ళ నాన్న ఎక్స్ చైర్మన్ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రెసిడెంట్ అని చెప్తాడు. కానీ ఏదైనా మీరు నమ్మారా? మీ ఇంట్లో ఇంకా దీపం ఆరిపోయినంత దరిద్రంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. సో దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు నమ్మకండి, ముందరికి ఎంకరేజ్ చేయకండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ కూడా ఏమొద్దు,
కానీ మీరు మమ్మల్ని నమ్మి మా వీడియోస్ చూస్తున్నారు, మా ఐడెంటిటీని వాడుకొని చాలా మంది మీకు మంచిగా పరిచయం అవ్వచ్చు, ఫేక్గా పరిచయం అవ్వచ్చు. బట్ జాగ్రత్త చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను నీకు చెప్తున్నాను. బట్ అతన్ని మాత్రం ఎక్కడ వదలకండి. వాడు నిన్న పొద్దున ఫోన్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా మీకు వినిపించాను. బట్ నిన్న సాయంత్రమే వేరే అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు షూట్కి వస్తావా అని అడుగుతున్నాడంటే ఎంత వానికి అసలు వానికి ఎక్కడ కూడా కొంచెమన్నా చీమునెత్తూరులో పౌరుషం లేదా? ఎట్లా అంటే మనుషుల జీవితాలని రోడ్డు మీద పడేయాలన్న ఆలోచనతో బ్రతుకుతున్నారంటే వీళ్ళని ఎట్లా డిస్క్రైబ్ చేయాలి? సో ఇది ఈ సిచ్యువేషన్లో నేను చెప్పేది. సో దయచేసి మనం ఎక్కడికన్నా తెలియని ప్రదేశాలకు వెళ్తుంటాం, అది టూరిజం కావచ్చు, లేకుంటే ఏదన్నా దేవాలయాల ప్రదేశాలు కావచ్చు, లేకుంటే ఎయిర్పోర్ట్లో మీరు ట్రావెల్ చేస్తుండొచ్చు. సో సమ్ పీపుల్ విల్ అబ్జర్వ్ యూ కన్సిస్టెంట్లీ. చాలాసేపు మిమ్మల్ని గమనిస్తారు, మీ నడవడిక, మీ బిహేవియర్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎట్లుంటారు ఇవన్నీ చూసి ఓకే వీ కెన్ ట్రాప్ దెమ్ అని చెప్పే ఇంటెన్షన్తో ముందరకు వస్తుంటారు. బట్ మీడియా ఉండి కూడా నేను అతన్ని నమ్మాను, బట్ మీడియా లేకుండా మీరు చాలామంది నమ్మిండొచ్చు. బట్ ఈరోజు ఈ అవేర్నెస్ అనేది వాన్లాగా బ్రతికే ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ భయం పుట్టాలి. నీ దగ్గర 100 మంది ఫాలోవర్స్ ఉన్నాని, నీకు అట్లాంటి అన్యాయం కనిపించింది, అట్లాంటి జరిగింది, నువ్వు నాకు మెయిల్ చేయి, లేదంటే నువ్వు ఒక వీడియో పెట్టు, నేనే నీకు సపోర్ట్ చేస్తాను, నేనే నీకు షేర్ చేస్తాను. బట్ పిరికితనంతో వెనకాడొద్దు. 1,00,000 మంది ఉన్న వాళ్ళు వీడియో పెడితేనే వైరల్ అవుతుంది అనేది భ్రమ. సమస్యని సమస్యలాగా మనస్ఫూర్తిగా చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఏదో హైప్ కోసం చేయట్లేదు, నువ్వు మంచి కోసం చేస్తున్నావు. ఆ మంచిలో నీకు మంచిగా కనిపించాలి తప్ప ఏది కనిపించినప్పుడు ఖచ్చితంగా అది జనాలు రిసీవ్ చేసుకుంటారు. సో మీరు ఎవరైతే అతనికి భయపడుతున్నారో, ఇంకా అతని గురించి చెప్పడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారో, మీరందరూ ఖచ్చితంగా మేల్కోండి. దీనివల్ల మీ ఒక్కరు సేఫ్ అయ్యారు, ఇది ఎవరికి తెలియదని మీరు అనుకోవచ్చు. బట్ ఇవి రేపు పొద్దున ఏ విధంగా బయటకు వస్తాయో ఎవరికి తెలియదు. సో దయచేసి దీని నుంచి స్టెప్ అవుట్ కాండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రికాషన్స్ చెప్పండి. అండ్ మీ పిల్లలతో కూడా ఒకవేళ తెలియకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా మందికి అన్ని చెప్పేసుకుంటుంటారు, నేను ఇలా, మా ఇంట్లో అలా ఇలా. బట్ ఇవంతా ఇన్ఫర్మేషన్ అవతల ఉన్న వ్యక్తి ఎందుకు తెలుసుకుంటున్నాడు, వాడి ఇన్ఫర్మేషన్ కోసం ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నాడు, ఈ చిన్న లాజిక్ మీ పిల్లలకు అర్థమయ్యే రోజుకి మొత్తం కొలాక్స్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో కూర్చొని ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పండి ఏం జరుగుతుంది, అది అబ్బాయి కానీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీరు తెలుసుకోండి. మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉండాలి. ఇన్ కేస్ మీ వైఫ్ ఉంటే మీ కంట్రోల్లో ఉండాలి, మీ హస్బెండ్ ఉంటే మీ కంట్రోల్లో ఉండాలి. సో ఏదైనా సరే మీ ఇంటి 4 వాల్స్ మధ్యలోనే ఆ ఇష్యూ కనుక అంటే మాట్లాడుకుని దానికంటే ఒక సొల్యూషన్ తెచ్చుకున్నారనుకోండి, ఇలాంటి బయట నుంచి వచ్చే దుమ్ముని మనం బయటనే తరిమి కొట్టచ్చు. సో దయచేసి మేల్కోండి, దయచేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి సార్, అది ఎందుకు నువ్వు ఇన్స్టాగ్రామ్ పెట్టేసి మీరు చేసింది ఏంటి సార్, జెన్యూనా ఫేకా? నేను జెన్యూన్, అది ఇప్పుడు నా పాతది 2023లో. మరి నేను మీకు అది పంపించాక మీరు నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నేను యాక్చువల్లీ నాకు కాలుకి బటన్ లేదు, ప్లీజ్ తీసేది. సూసైడ్ ప్లీజ్. మరి అది నిజం అయితేనే కదా సార్ మీరు నాకు రిప్లై ఇవ్వండి. లేదు సుధీర్, ప్లీజ్ తీసేసి ప్లీజ్. సార్ అది పంపిస్తారా నాకు? మరి మీరు జడ్జి అని పాతదని చెప్పారు కదా, అది నిజం ఐడెంటిటీనా కాదా నేను చూడాలి. తీసేయి ప్లీజ్ సుధీర్, నేను సూసైడ్ చేసుకోవాల్సింది ప్లీజ్. సార్ ఈ బెదిరించడం కాదు సార్, అక్కడ అవతల వచ్చిన వాళ్ళ అమ్మాయిలు ఎంతమంది భయపడి ఎంతమంది బాధపడుతున్నారో కమెంట్స్ లో కనిపిస్తుంది. ఇబ్బంది పెట్టలేదు, ఒక్కసారి తీసేసి ప్లీజ్. లేదు సార్ సుధీర్ ప్లీజ్. సార్ మీరు జెన్యూన్ అయితే జడ్జి అని పంపించండి సార్. నాకు చెప్పినట్టు అది నిజం అనుకుంటే నేనే తీసేసి నేనే సారీ చెప్తాను. నేను జడ్జి కాదు సుధీర్, నేను అడ్వకేట్. మీరు నాకు జడ్జి అని ఎందుకు అబద్ధం చెప్పారు? నేను ఊరికే చెప్పాను, సారీ నేను చెప్తాను. ఏం సార్ మీరు చేసేది ఏం సార్? అమ్మాయిల నెంబర్లు అడుగుతారు, ప్రొఫైల్లో చూస్తారు, మళ్ళీ జడ్జి అని ఒక మంచి పేరుని చెడ్డగా వాడుకుంటారు, ఇదంతా ఏంటి సార్? సారీ సుధీర్, సారీ సుధీర్. లేదు సార్, ఫూల్ చేయడం అంటే ఒకటి ఉంటుంది సార్ లిమిట్. సారీ సుధీర్, ప్లీజ్ సుధీర్. సారీ కాదు సార్, ఎందుకంటే మీరు చేసిన దాని వల్ల నాకు చాలా న్యూస్లు మెసేజ్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఎట్లా చేస్తున్నారు సార్? సార్ కాదు సార్, సరే నేను ఒకటి అడుగుతాను సార్, మీరు అంత ఉన్నతమైన పేరు వాడినారు, అరుణాచలం పోతున్నాము, శివుని పేరు వాడి పరిచయం చేసుకొని ఏంటి సార్ ఇదంతా? మీరు ఏడుసేంటి సార్? మీ వల్ల అవతల ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎవరెవరో పోస్టులు పెడుతున్నారు, మరి అబద్ధం చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. ఎందుకు మరి అబద్ధం చెప్పి నాకు పరిచయం అయ్యారు? ఏంటి మీ ఇంటెన్షన్? ఏం లేదు సారీ సార్. ఏం సార్ మీ ఇంటెన్షన్ ఏంటో చెప్పండి సార్, ఫస్ట్ నాకు తెలియాలి కదా. ఎందుకు మీరు అబద్ధం చెప్పి పరిచయం చేసుకున్నారు? ఎందుకు అమ్మాయిల ప్రొఫైల్ పంపిస్తారు? మళ్ళీ మీరు షేప్స్ అంటారు, లుక్స్ అంటారు, ఏజ్ డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడతారు, కష్టాల్లో ఉన్న వాళ్ళు కావాలంటారు, నేను ఇంత ఫీజులు కడతా అంతైనా ఇస్తే యాడ్ షూట్లకు అంటారు. ఇవన్నీ నిజమని మీరు అట్లీస్ట్ మీరు నాకు చెప్పిన దాంట్లో ఒక్కటి నిజం ఉందని నాకు చెప్పండి సార్, నేను అది నమ్మి ఏదో ఒకటి డిసైడ్ చేసి తీసేస్తాను. నేను చెప్పిన
మరి ఏంటి అంటే ఏంటి సార్ దీనిలో ఏం చేస్తున్నారు మీరు? ఆడవాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళని తీసుకెళ్ళి కాల్స్ ఎందుకు రావు సార్? మీరు మరి అబద్ధం చెప్పి చేస్తే మీ శివుడే కదా సార్ మంచి అయినా చెడైనా శిక్షించేది, మరి ఆయనే కదా ఇదంతా చేస్తున్నాడు. మరి మీ ఇంటెన్షన్ ఏంటి సార్? నిజం చెప్పండి, మీరు ఏం చేయాలనుకున్నారో చెప్పండి, నేను తీసేస్తాను. నేను అది మాట్లాడదామని చేశాను సుధీర్, అంటే నేను ఎవరిని కలవని మాట్లాడతాను, అట్లా నాకు అది మాట్లాడదామని అనుకున్నాను. అమ్మాయిని సార్ 40 ఏళ్ళ అమ్మాయి కావాలా చూడాలా ప్రొఫైల్ అని మీరే ఎత్తుకుతారు, మీరే పంపిస్తారు, కలుస్తారు. మాధురితో తప్పుగా మాట్లాడాను సార్. తప్పుగా మాట్లాడారు. మా అమ్మాయి కూడా నాకు చెప్పింది సార్, ఐడి కార్డు చూపిస్తే అతనిది ఆధార్ కార్డు లైక్ జడ్జిది ఏదో పాన్ కార్డు ఇవన్నీ కూడా చేతులు క్లోజ్ చేసి చూపిస్తున్నాడు. ఒక్కరినే రమ్మంటాడు, ఇద్దరం వస్తున్నాం అంటే ఎందుకు ఇద్దరు అంటాడు. ఏంటి సార్ అంటే మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? మీరు ఏదైనా చేసి ఇంపాక్ట్ అయితే మా పేరు ఏమవుతుంది సార్? ప్లీజ్ జరిగినది ఒక్కసారి క్షమించడం ఏంటి సార్? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటా సార్? పొరపాటు కాదు సార్. ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్, నేను ఇంటర్వ్యూలు చేస్తాను, నా ప్రొఫైల్ అలా తెలుసు, మీరు అన్నీ చూసినారు, కానీ మీరు నాతోనే తప్పు చేయించాలి, నా నుంచే మీరు ఏదో చేయాలని ట్రిక్స్ వాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? నా ఇమేజ్ కూడా పోతుంది కదా సార్ సొసైటీలో. పొరపాటు ఏంటి సార్? ఎవరన్నా ఆడపిల్లకి ఏమన్నా అంటే సుధీర్ రెడ్డి పలానా ఇంటర్వ్యూలు చేశాడు మంచోడు అనుకున్నాం, దొంగోడని ఎందుకు క్వశ్చన్ చేయరు సార్ జనాలు? ఏదన్నా కామన్ సెన్స్ ఉందా సార్? నేను ఏం చేస్తున్నాను? నేను మీకు చెప్పాను, మీరు పదే సార్ మీరు జడ్జి మంచి హోదాలో ఉంటారు, నేను వర్క్ చేసుకుంటా అంటే నువ్వు వర్క్లో లేనప్పుడే చేయలేమా, నేను చేస్తుంటాను అంటారు. సరదానా సార్ ఏదన్నా మనుషులతో ఆడుకోవడం మీకు? తీసేయడం నాకు ఇంకొకటి సార్, మీరు సరే మీరు చేసింది తప్పని చెప్పి మీరు నాకు వీడియో పంపేయండి, నేను తీసేస్తాను. మీరు మనుషులతో ఇవి చేసినప్పుడు మాకు కూడా క్లారిటీ ఉండాలి కదా, మీరు ఏదో అవసరానికి ఇప్పుడు మాట్లాడుతున్నారా లేకుంటే నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో నాకు ఎట్లా తెలుస్తుంది? లేదు సార్, లేదు సార్. మీరు సార్ నేను మీకు ఇంకోటి చెప్తున్నా, నేను మీ ఫోటో కూడా రివీల్ చేస్తా. నేను ఎందుకంటే మేము గ్రూప్ ఫొటోస్ తీసుకునే దాంట్లో మీరు కనిపిస్తున్నారు, మళ్ళీ నేను అది పెట్టినా అంటే పెద్ద అవుతా సార్. మీ వాళ్ళు సార్ ఏం సార్ మీరు ఎట్లా మాట్లాడినారు గుర్తుందా? ఎవరో ప్రొఫైల్ చూస్తారు, ఫోటోషూట్కి కావాలి, దేవుళ్ళ పేర్లు వాడుకొని మాట్లాడతారు. డబ్బులు ఎవరు కావాలి సార్? డబ్బుల గురించి సార్ నేను ఇన్ని ప్రొఫైల్ మీరు చూసి మాట్లాడినారు, నేను ఏ రోజైనా నాకు డబ్బులు పుణ్యకార్యము సార్? పాపపు సొమ్ము సార్, మీరు నిజంగా కష్టపడి సంపాదించారా లేకుంటే ఏంటి సార్? ఫ్లైట్లలో తిరుగుతున్నారు కదా సార్, ఏంటి సార్ ఈ స్కామ్ ఇది? నిజంగా ఫ్లైట్లో పరిచయం అయ్యి శివుని పేరు చెప్పి దగ్గర అయ్యి కామన్ సెన్స్ ఉంటుంది సార్. 2023లో ఒక పెద్ద కాదు సార్, సరే సార్ 2023లో ఒక పెద్ద ఆమె వీడియో పెట్టింది, ఆమె చెప్పింది అంటే టెక్స్ట్ పెట్టింది ఆ ప్రొఫైల్ది, ఆమె అది పెట్టకేంటే ఈరోజు నేను ఏమైంది సార్ మూఢనమ్మకంతో మీతో మాట్లాడి? సార్ ఇది కాదు సార్. ఇప్పుడు ఒకవేళ నాకు ఇది తెలియకంటే, మీరు నాకు కరెక్ట్ కాదు జెన్యూన్ పర్సన్ కాదు తెలియకంటే నేను ఏమైపోయింది సార్? మరి నా కెరియర్ ఏమైంది సార్? నేను 5 ఏళ్ళు కష్టపడి ఏదో నిలబెట్టుకున్నాను, నేను ఎక్కడ కూడా పర్సనల్ ఉన్న పంచాయతీలు ఏవి కూడా నా వర్క్ని డిస్టర్బ్ చేయకుండా పెట్టుకున్నాను. మరి మీరు నా పేరు వాడుకుని ఐడెంటిటీని వాడుకుంటే ఏదో ఒక రోజు మీకు ఇట్లా అవుతుందనన్నా తెలీదా సార్? మీరు చేసేది తప్పని తెలిసినప్పుడు. ముంబై సరే సార్ నాకు వీడియో పంపేయండి సార్, నేను ఇట్లాంటివి చేయనని. లేదా నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ దాన్ని కూడా మాట్లాడినాను సార్, నేను ఇన్ఫ్లుయెన్స్ కూడా ఫుల్గా పెట్టాను. ఎందుకంటే ఇది నాకు రిమార్క్ కావద్దు, మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏం తెలియదు సార్. చూసిన వాళ్ళందరూ నాకైతే ఫస్ట్ పోలీసు వాళ్ళు పట్టుకొని రండి అన్నారు. లేదు సార్ మీరు నాకు మీ ఐడెంటిటీ కరెక్ట్గా చెప్పండి అండ్ నాకు వీడియో పంపించండి, నేను ఇట్లాంటివి చెయ్యను, ఇప్పటి నుంచి మానుకుంటాను అని. మీ దగ్గర ఇబ్బంది ఉన్న ఆడోళ్ళు పోస్టులు వేసినప్పుడు కూడా మీరు రియాక్ట్ కాలేదని నాకు అర్థమైంది. నేనేం చేయలేను సార్ పనే సార్ మంచితనం ఓకే సార్, అతి మంచితనం నా దగ్గర లేదు సార్, మీరు ఏమన్నా అనుకోండి సార్. దేవుని పేరు చెప్పుకునే సార్ మీరు నాతో మాట్లాడింది 10 రోజులు, నేను శివయాజ్ఞ, నేను శివుణ్ణి అన్నీ చెప్పుకుంటారు. సరే సార్ ఏదో కష్టపడుతున్నారు అది ఇది అంటే నాకు మిడిల్ క్లాస్ వాళ్ళు కావాలి, ఈ ఏజ్ వాళ్ళు కావాలి, ఇలా ఉండాలి. ఏం సార్ మీ డిస్క్రిమినేషన్, మీ థాట్స్? లేదు సార్